ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. శుక్రమూఢమి గత 2-3 నెలలుగా మనకి అనేక ముహూర్తాలు లేక పుష్యమాసమని మూఢమని మనము చాలా ఇబ్బందులు పడ్డటువంటి సమయం. ఇబ్బందులు అంటే ఏమిటి? ఇల్లు కొనాలన్నా మూఢం ఉందని, పెళ్లి చూపులు అనుకున్న మూఢమని, బొట్టు బిడ్డానికి కూడా మూఢమని. కోర్స్ నేను చాలామంది చెప్పానమ్మా పెళ్లి చూపులు చూసుకోవచ్చమ్మా, మాట్లాడుకోవచ్చు అని చెప్పాను. పెళ్లి చూపులు దానికి ఇబ్బంది లేదు, కానీ నిశ్చయ తాంబూలాదులు పుచ్చుకోవద్దు మూఢంలో అన్న విషయాన్ని చెప్పాను. చూసుకోవడం అనేది తప్పకుండా మనం చూసుకుంటే మంచిది కదా. చూసుకోవడం, ముహూర్తాలు కూడా అనుకోవడం, ముహూర్తాలు అనుకోవడం వరకు పలానా డేట్లో ముహూర్తాలు ఉన్నాయి, పిల్లవాడు అక్కడి నుంచి రావాలి, అమ్మాయి ఇక్కడి నుంచి రావాలి అన్నటువంటి మనకి శుక్రమూఢమి రేపు 6వ తేదీ, రేపు రాబోతున్నటువంటి శుక్రవారం నుంచి శుక్రమూఢం క్లియర్ అవుతుంది. మధ్యాహ్నం 1:46 నుంచి అనుకుంటా దాదాపుగా అది పూర్తిగా శుక్రమూఢం ఈ సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేటువంటి శుక్రమూఢము ఈ ఫిబ్రవరి 6వ తేదీతో అంతమైపోతుంది. అంటే ఈసారికి మళ్ళీ వస్తుంది, మూఢం వస్తూనే ఉంటుంది. శుక్రుడు రవి ఎప్పుడు కలిసినా మూఢమే అవుతుంది అది. కాబట్టి ఇటువంటి శుక్రమూఢం మనకి రేపు 6వ తేదీ వెళ్ళిపోతున్న తర్వాత ఇక శుభమైనటువంటి ముహూర్తాల స్థితి 19 ఫిబ్రవరి నుంచి ఏర్పడుతోంది, 19 ఫిబ్రవరి నుంచి. కాబట్టి తప్పకుండా మనకి శుక్రమూఢం పోవడం వల్ల ఏమైనా శుభ పరిణామాలు ఉన్నాయా, ఏ రాశుల వారు బాగుంది, దీని లింక్ పెడుతున్నారు అందరు కూడా. ఏ రాశుల వారు బాగుండడం ఏంటి? శుభముహూర్తాలకి, వివాహాది, నిశ్చయ తాంబూలాదులకి, గృహప్రవేశము, శంకుస్థాపన, దేవాలయ ప్రతిష్టలు, ఇలాంటి వాటికి యజ్ఞయాగాది క్రతువులకి సుముహూర్తంగా నిర్ణయించబడేటువంటి శుభ సమయం. శుక్రుడు యోగకారకుడు అవ్వబోతున్నాడు కనుక 19వ తేదీ నుంచి మంచి శుభకరమైనటువంటి ముహూర్తాలు ఏర్పడబోతున్నాయి. ఆ విషయాన్ని గమనించుకోండి. అయితే మరి ఈ 10 రోజులలో రిజిస్ట్రేషన్లు చేసుకోవద్దా అనుకోకండి. రిజిస్ట్రేషన్లు, సీమంతాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, నామకరణము, అలాగే బారసాలలు, ఇవన్నీ రొటీన్గా వచ్చేటువంటివి. అవి తప్పకుండా మనం ఆచరించాల్సిందే. దాని గురించి మీరేమి కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు పురుడు ఉంటుంది, పురుడు రోజునే అబ్బాయికి నామకరణం చేయాలి. పురుడు రోజున యాక్చువల్గా నామకరణం 11వ రోజు నామకరణం చేసేయాలి. కాబట్టి అటువంటి సమయంలో మూఢం ఉంది కదా అంటే కుదరదు కదా. కానీ 27వ రోజు, 21వ రోజు బారసాలు ఉయ్యాల్లో వేస్తారు. దానికి మూఢంతో సంబంధం లేదు. ఈ విషయాన్ని గమనించుకోండి. క్షేత్రాలకు వెళ్ళాలి, ముడుపు కట్టాలి, దానికి మూఢం ఉందా? అలాంటి వాటికి ఏం లేదు. కాబట్టి ఈ 10-12 రోజులు కూడా మీరు, ఇంకా ఈ 15 రోజులు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కేవలం గృహప్రవేశాది ఆ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, వివాహాలు లాంటివి మాత్రం చేసుకోకూడదన్న విషయాన్ని గమనించండి. ఇక ఈ శుక్రవారం 6వ తేదీ శుక్రవారం సాయంకాలం నుంచి మనకి సంపూర్ణమైనటువంటి శుక్ర మూఢం అనేది పూర్తయ్యేటువంటి శుభ సందర్భం వల్ల మీకు చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని, మంచి మంచి ముహూర్తాలని కలిగించే అవకాశం ఉంది. ఇప్పుడే మీ యొక్క పూజారి గారిని, మీ పంతులు గారిని కలిసి, సిద్ధాంతుల్ని కలిసి, జ్యోతిష పండితుల్ని కలిసి మీరు ముహూర్తాలు నిశ్చయించుకోవడం, ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. ఈ శుక్రమూఢం అనేది పూర్తవుతుంది. దీనికి మళ్ళీ రాసులకు ఎక్కడ సింక్ పెట్టుకొని మీరు ఇబ్బంది పడే ప్రయత్నం చేయకండి. అలాంటి చెప్పడం కోసం, ఎందుకంటే మొన్న గ్రహణం గురించి ఇలాంటివి వచ్చేసాయి కాబట్టి అలాంటి వాటి వల్ల ఈ శుక్రముడు వెళ్ళిపోతూ ఈ రాశుల వారికి బంగారాన్ని ఇస్తుంది, మీకు కోటీశ్వరులు అయిపోతారన్నటువంటి అటువంటివి వ్యాప్తి చేసేటువంటి విషయాలు నమ్మకండి. కాబట్టి మూఢము గురించి తెలుసుకోండి. శుక్రమూఢం గురించి తెలుసుకొని మీ యొక్క శుభ ప్రయత్న ఆనందకరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.